కల్తీకి ఏది అతీతం కాదని మరోసారి రుజువైంది. మొన్న పాలు, అంతకుముందు కారం, నిన్నట టీ పొడి, ఇవాళ కల్తీ నెయ్యి. తవ్వుతున్న కొద్దీ కల్తీ దందాల భాగోతం బయటపడుతూనే ఉంది. వంటగదిలోకి ఏ పదార్థం స్వచ్ఛమైంది రావడం లేదు. అయితే నాసిరకం లేదా కల్తీ ఆరోగ్యాన్ని మెల్లమెల్లగా కొల్లబొడిచి ఆసుపత్రుల పాలు చేసే కల్తీ పదార్థాలు మార్కెట్ నిండా విస్తరించున్నాయి. అలాంటిదే ఓ కల్తీ దందా హైదరాబాద్ బంజారాహిల్స్లో బయటపడింది. స్వచ్ఛమైన నెయ్యి పేరుతో కల్తీని అంటగడుతున్న వ్యాపారం గుట్టురట్టయింది. పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ మాసబ్ ట్యాంక్ పోలీసులు జాయింట్ యాక్షన్కు దిగారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని బోలానగర్లో ప్రైడ్ డైరీపై రైడ్ చేశారు. వారి సోదాల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరో కల్తీ దందా కథ బయటపడింది. డాల్డా కెమికల్స్తో నెయ్యిని తయారు చేస్తున్న మినీ కంపెనీ బాగోతం బట్టబయలైంది. ప్రైడ్ డైరీపై రైడ్ చేసిన పోలీసులు డాల్డా, పామ్ ఆయిల్, హానికరమైన కెమికల్స్ను ఆవు, గేదె మీగడలో కలిపి కల్తీ నెయ్యిని తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. ఆ డైరీ యజమాని మొహమ్మద్ జునైద్ హుస్సేన్ను అరెస్టు చేసి 18,26,000కు పైగా విలువైనటువంటి ఆస్తులను సీజ్ చేశారు. ఇందులో 460 కిలోల కల్తీ నెయ్యి, 70 కిలోల కల్తీ మిశ్రమ నెయ్యితో పాటు భారీ స్థాయిలో కల్తీకి ఉపయోగించే పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. కల్తీ నెయ్యిని స్వచ్ఛమైన నెయ్యిగా నమ్మిస్తూ హోటల్స్, ఫంక్షన్స్కు విక్రయిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. లేబుల్స్ లేకుండా స్వచ్ఛంగా జాగ్రత్త పడ్డాడు నిందితుడు. ముఖ్యంగా మార్కెట్లో విక్రయించకుండా తెలివిగా హోటల్స్, ఫంక్షన్స్కు అమ్మేవాడు. తమ డైరీలో స్వచ్ఛమైన పాలతో తయారు చేసిన నెయ్యిగా నమ్మించేవాడు. అధిక ధరలకు కల్తీ నెయ్యిని అంటగట్టేవాడు. దీనిపై పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ దందా గుట్టురట్టు చేశారు.